ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ వీడియో ద్వారా మరి ఒక రోజు మిమ్మల్ని ఇలా కలుసుకున్నటకు దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ క్రిస్మస్ రోజున మీ అందరితో ఇలా ముఖాముఖిగా మాట్లాడుటకు దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి ఆ దేవునికి హృదయపూర్వకమైన ధన్యవాదాలను చెల్లిస్తూ ఉన్నాను. ముందుగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ ఈ యొక్క క్రిస్మస్ను ఎంతో సంతోషంగా భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారని నేను ఆశిస్తూ ఉన్నాను. ఈ క్రిస్మస్ సమయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించి నేను కొన్ని విషయాలను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ క్రిస్మస్ యొక్క ఉద్దేశం ఏమిటి? ఈ క్రిస్మస్ను మనం ఎందుకు జరుపుకుంటూ ఉన్నాము అనే విషయాలను నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో బైబిల్లో ఏమని చెప్పబడిందంటే, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను అని చెప్పబడింది. అదే యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో ఏమని చెప్పబడిందంటే, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి అని చెప్పబడింది. పరలోకములో సింహాసనాసీనుడై ఉన్న వాక్య రూపంలో ఉన్నటువంటి దేవుడు ఈ లోకమునకు శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించుటకు ఈ లోకానికి వచ్చాడు. ఈ యొక్క పర్వదినాన్నే మనము క్రిస్మస్గా జరుపుకుంటూ ఉన్నాము. అయితే ఈ క్రిస్మస్ రోజున యేసుక్రీస్తు మానవుడిగా ఈ లోకములో ఎందుకు జన్మించవలసి వచ్చింది? ఆ అవసరత ఏంటి? దాని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏమిటి అనే విషయాలను, ఆ కారణాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ లోకంలో ఎన్ని సినిమాలు చూసినా, ఎన్ని టీవీ సీరియల్స్ను మనము ఉదాహరణగా తీసుకున్నా, కొన్నిసార్లు నిజ జీవితంలో అయినా కూడాను కథ ఏదైనప్పటికీ ఒక హీరో ఒక విలన్ మీద, లేదా ఒక మంచి పాత్ర ఒక చెడ్డ పాత్ర మీద, లేదా మనల్ని మోసం చేసినటువంటి వ్యక్తి మీద పగ ప్రతీకారము తీర్చుకోవడమే ఆ కథ యొక్క ఉద్దేశము. ఇదే కథ. ప్రతి కథ యొక్క ఉద్దేశము ఇదే. ఎవ్రీ స్టోరీస్ కన్క్లూజన్ ఈజ్ లైక్ దిస్. అయితే యేసుక్రీస్తు ఈ లోకంలో ఎందుకు జన్మించాడంటే, ప్రపంచానికి ఒక వింతైన, ఒక ఆశ్చర్యకరమైన స్వభావాన్ని చూపటానికి ఈ లోకంలో మానవ రూపంలో వచ్చాడు. అయితే ఆ వింతైన ఆశ్చర్యకరమైన స్వభావం ఏమిటి? ఆ స్వభావమే ప్రేమ, క్షమాపణ. ఈ యేసుక్రీస్తు ప్రేమ ఎలా వింతైనది? ఎందుకు ఆశ్చర్యకరమైనది? ఎందుకంటే ఈ యొక్క క్రీస్తు ప్రేమ అవధులు లేనిది, షరతులు లేనిది, పరిమితులు లేనిది. ఈ యొక్క క్రీస్తు ప్రేమ షరతులు లేనిది, పరిమితులు లేనిది, అవధులు లేనిది అని మనం ఎలా చెప్పగలము? ఉదాహరణకు, తల్లిదండ్రులు పిల్లలపై చూపించే ప్రేమను మనం ఉదాహరణగా తీసుకుంటే, పిల్లలు బాగుపడితే, బాగా చదువుకొని ప్రయోజకులైతే తల్లిదండ్రులు వారిని ప్రేమిస్తారు. లేదా పిల్లలు ఏదైనా తప్పుడు మార్గంలో ప్రయాణించి సరిగ్గా చదవకుండా ప్రయోజకులు కాకపోతే ఆ తల్లిదండ్రులు ఎంతో బాధపడతారు. చివరికి ఏమనుకుంటారంటే, మా కడుపున చెడ పుట్టారు వీళ్ళు అని అనుకుంటారు. ఒక ప్రేమికుడు ఏం చేస్తాడంటే, అందాన్ని చూసి ప్రేమిస్తాడు. ఒక ప్రేమికురాలు ధనంను చూసో, కీర్తిని చూసో, పేరు ప్రతిష్టలను చూసో, పలుకుబడిని చూసో ప్రేమించవచ్చు. మనల్ని ఇష్టపడే, అభిమానించే స్నేహితులు, మన కోసం డబ్బులను ఖర్చు పెట్టే స్నేహితులు ఉంటే ఎవరైనా అలాంటి స్నేహితుల్ని ఇష్టపడకుండా ఉంటారా? చెప్పండి. సమాజము
ఎలాంటి వ్యక్తిని ఇష్టపడుతుందంటే, విజయం సాధించిన వ్యక్తినో, లేదా ఎంప్లాయ్మెంట్ స్టేటస్ బాగుండే వ్యక్తిని, అంటే ఒక మంచి గవర్నమెంట్ ఉద్యోగస్తుడో లేదా ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నా కూడాను బాగా సంపాదించే వ్యక్తిని, డబ్బు బాగా సంపాదించినటువంటి వ్యక్తిని, మరియు పలుకుబడి పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి వ్యక్తిని, మరియు అనేక మంది పెద్దవాళ్లతో రకరకాలుగా పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తిని, జనబలము కలిగినటువంటి వ్యక్తిని, లేదా ఒక మనిషి వల్ల మనకు కొన్ని పనులు జరుగుతాయి అని ఆశించే వ్యక్తిని, ఇటువంటి వ్యక్తుల్ని సమాజము ఇష్టపడుతుంది. అంటే తల్లిదండ్రులు పిల్లలపై చూపించే ప్రేమకు, ఒక ప్రేమికుడు ప్రేమికురాలి మీద చూపించే ప్రేమకు, లేకపోతే ఒక ప్రేమికురాలు ప్రేమికుడి మీద చూపించే ప్రేమకు, ఒక స్నేహితుడి అభిమానానికి, ఈ లోకము చూపించే అభిమానానికి కొన్ని లిమిట్స్, కొన్ని అవధులు, కొన్ని పరిమితులు ఉంటాయి. సొసైటీ చూపించే ప్రేమాభిమానాలకు కొన్ని షరతులు, కొన్ని కండిషన్స్ అనేవి ఉంటాయి. ఈ లోకంలో అనేక ఆత్మహత్యలకు కారణం ఏమిటంటే ఒంటరితనము, ప్రేమ చూపేవారు లేకపోవటము, నా అనుకున్నవారు చేయి విడిచి వెళ్ళిపోవటము, లేదా ఇక నాకంటూ ఎవరూ లేరు అని అనుకుని ఈ లోకంలో చాలామంది తమ తనువును చాలించేవారు ఉన్నారు. కానీ మన స్థితి ఏదైనా, మన గత స్వభావము ఎలాంటిదైనా, ఒక మనిషిగా మనల్ని ప్రేమించి ఇష్టపడి మన తప్పుల్ని క్షమించే, మనల్ని స్నేహితుడు అని పిలిచే దైవమే ఆ యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు మనపై తన యొక్క అవధులు లేని, పరిమితులు లేని, షరతులు లేని ప్రేమను చూపించాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈ రకంగా ఒక మనిషి మీద అవధులు లేని, షరతులు లేని, పరిమితులు లేని ప్రేమను చూపించటానికే ఈ లోకంలో మానవ రూపంలో జన్మించి మన మధ్య నివసించాడు. దానికి గుర్తుగానే మనము ఈ యొక్క క్రిస్మస్ను జరుపుకుంటూ ఉన్నాము. అదే ఈ క్రిస్మస్. అదే ప్రేమను ఇతరుల పట్ల మనం కూడా చూపించాలని యేసుక్రీస్తు ఆశపడుతూ ఉన్నాడు. అదే ప్రేమను మనకు కూడా నేర్పించటానికి ఈ లోకంలో ప్రేమామయుడై జన్మించాడు ఆ యేసుక్రీస్తు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 46వ వచనంలో బైబిల్లో ఏమని చెప్పబడిందంటే, మీరు మిమ్మును ప్రేమించు వారిని ప్రేమించిన యెడల మీకేమి ఫలము కలుగును? లూకా సువార్త 6వ అధ్యాయము 32వ వచనంలో ఏమని చెప్పబడిందంటే, మిమ్మును ప్రేమించు వారినే మీరు ప్రేమించిన యెడల మీకేమి మెప్పు కలుగును? పాపులను తమ్మును ప్రేమించు వారినే ప్రేమింతురు కదా. ఒక వ్యక్తిని ఇష్టపడకపోవడానికి అనేక రకాలైనటువంటి కారణాలు ఉండవచ్చు. ఉదాహరణకు, గతంలో అతడు ప్రవర్తించిన ప్రవర్తన విధానము, లేదా గతంలో అతడు మనతో మాట్లాడిన మాట తీరు, లేదా అతడన్న ఒక మాటను బట్టి మనము ఆ వ్యక్తిని ఇష్టపడకపోవడానికి కారణం కావచ్చు. కానీ ఒక వ్యక్తి మీద ఇష్టము, ప్రేమ, అభిమానము చూపించాలంటే నిజమైనటువంటి ప్రేమ, అభిమానము కావాలి. ఆ నిజమైనటువంటి ప్రేమను ఈ లోకానికి ప్రేమామయుడై వచ్చి ఆ ప్రేమనే మనకు నేర్పించాలి అని ఆశపడుతున్నటువంటి యేసుక్రీస్తు దగ్గర మనం నేర్చుకుందామా? ఆ నిజమైన ప్రేమను ప్రేమామయుడై ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు దగ్గర మనము నేర్చుకుందామా? ఎందుకంటే అదే ప్రేమను మనందరిపై చూపించడానికి ఈ లోకంలో మానవుడిగా జన్మించాడు. ఎందుకంటే 1వ యోహాను 4వ అధ్యాయము 8వ వచనంలో ఏమని చెప్పబడిందంటే, దేవుడు ప్రేమ స్వరూపి, గాడ్ ఈజ్ లవ్. అంటే ప్రేమకు ఒక రూపాన్ని ఇస్తే అది దేవుడై ఉన్నాడు. ఆ దైవమే యేసుక్రీస్తుగా మన మధ్య శరీరాకారంలో ఈ లోకంలో జన్మించాడు. అదే ఈ క్రిస్మస్. ఆ ప్రేమను మీరందరూ తెలుసుకుంటారని ఆశిస్తూ అందరికీ మరి ఒకసారి క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్. క్రీస్తులో మీ సహోదరుడు. ప్రైజ్ ద లార్డ్.